రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ లేబర్ కార్డులున్న వారికి హెల్త్ చెకప్ పేరుతో సంక్షేమ బోర్డు ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల కారణంగా కార్మికులకు మోసాలు జరుగుతున్నాయని, కనీస వేతన చట్టం లేకపోవడంతో కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఆన్లైన్ లేబర్ కార్డు విధానం తొలగించి పెండింగ్ ఫైల్స్ ని క్లియర్ చేసి కార్మికులకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 లక్షల సహజ మరణం, 10 లక్షల యాక్సిడెంట్, 50,000 డెలివరీ, 1,00,000 మ్యారేజ్, 55 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి 5,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజుల పోషెట్టి, కోరేపు శ్రీను, మల్లేశం, రాజయ్య తదితర నేతలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూస్తే ఈ యొక్క లేబర్ కార్డుల మీద ఇలా రక్త పరీక్ష ఇతర టెస్టులు చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను కాజేస్తూ ఉన్నారు. ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, లేబర్ అధికారులను కానీ లేబర్ కమిషనర్ బోర్డు ఆఫీసర్ని కానీ ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, ఈ టెస్టులు దేనికి ఉపయోగపడుతున్నాయని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా అనారోగ్యం పాలైతే వాళ్ళు హాస్పిటల్లోకి పోతే వాళ్ళు ఈ యొక్క టెస్టులను పక్కకు వారేసి వాళ్ళు స్వయంగా టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్టులు దేనికి ఉపయోగపడతా ఉన్నాయి, ఈ యొక్క సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను దేనికి కాజేస్తూ ఉన్నారని ఇలా లేబర్ కమిషనర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయమంటే అవి క్లియరెన్స్ చేయడం లేదు. ఇలా ప్రధానంగా మెడికల్లో ఇలా డెలివరీ అయినటువంటి వాళ్ళు లేకపోతే కాల్లో చేతిలో కొట్టేసినటువంటి వాళ్ళకు ఇలా డబ్బులు రావాలంటే కూడా అవి ఆన్లైన్ అవ్వడం లేదు. ఇలా దీని మీద ఉచితంగా డబ్బులు దండగా వేస్తూ ఇలా కార్మికులను ఫోన్ చేస్తూ మీ ఆధార్ కార్డు లింక్ చేస్తాం, మీ లేబర్ కార్డు లేకపోతే పని చేయదని చెప్పడం జరుగుతాం. స్వయంగా నాకే ఫోన్ చేసి మొన్న 4 రోజుల క్రితం ఇలా మీ ఆధార్ కార్డు లింక్ చేయాలి లేబర్ కార్డుకు, లేకపోతే మీ లేబర్ కార్డు పనిచేయడం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఒక రక్త పరీక్ష వీళ్ళు మెడికల్ టెస్ట్ చేసేవారు. ఇలా ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క హెల్త్ చెకప్ రద్దు చేసి కార్మికుల యొక్క బెనిఫిట్స్ అందించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దీని మీద ఉచితంగా డబ్బులు దండుగా అవుతూ ఉన్నాయి. ఇలా ప్రధానంగా దీన్ని చేసి ఇలా రక్త పరీక్షలు చేసి ఇలా ఒక మనిషి ఎంబడ 3,000, 2,000 ఈలో ఒక డబ్బులు దండగా వేయడం జరుగుతూ ఉంది. వెంటనే దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక సంఘం లీడర్గా దీన్ని తక్షణమే బంద్ చేసి కార్మికుల ఒక పెండింగ్ ఫైల్స్ ఇలా కాలు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు, అవి ఆన్లైన్ అవ్వడం లేదా ఫైళ్ళు అవి ఆన్లైన్ చేయండి. ప్రధానంగా తమ్ము సిస్టమ్ అనేది రద్దు చేయండి, కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ అందించండి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్